ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పాలపర్తి డేవిడ్ రాజు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుడాల అజితారావు గారి మీద పోటీ చేసి 19,071 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆదిమలపు సురేష్ గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి గౌతమ్ రాజు గారి మీద పోటీ చేసి ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుడాల అజిత్రావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 31,632 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గూడూరి ఎలక్షన్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి తాటిపత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 70,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 99,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 29,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదినంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది పోటాపోటీ వాతావరణం కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈ రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా వైసీపీ పథకాల ప్రభావంతో ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ మళ్ళీ వైసీపీనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.